చెరువు వద్ద అనేక కొంగలు ఉండేవి. ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది. ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవికాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవడం మొదలయ్యింది. కొంగలన్నీ నీరు బాగా ఉన్న మరో పెద్ద చెరువు దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాయి. తాబేలు వాటిని అడిగింది, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టి పోవటం న్యాయమా అని అడిగింది. కొంగలన్నీ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఒక కర్రను తెచ్చి తాబేలును నోటితో ఈ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి. మధ్యలో నోరు మెదపవద్దని చెప్పాయి. రెండు కొంగలు ఈ కర్రను అటు ఇటు ముక్కున కరిచి పట్టుకున్నాయి. కొంగలన్నీ ఒక్కసారిగా ఎగిరి ప్రయాణం ప్రారంభించాయి. అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి. గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది. వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకుంటున్నాయి. ఆ అరుపులు కేకలు ఏమిటి అని అడగటానికి తాబేలు నోరు తెరిచింది. అంతే, అంత ఎత్తు నుండి తాబేలు మరణించింది. కొంగలు చెప్పిన మాటలను వినకపోవడం వల్లే తాబేలు మరణించింది. Subscribe, like. Thanks for watching.